Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. హీరోయిన్స్ లో ఎవరు మంచి షెడ్యూల్ చెప్పేవాళ్ళు? రెండు షేర్ చేసుకొని పెద్ద హీరోయిన్స్ అందరితో చేశారు కాబట్టి, జయసుధ, జయప్రద, శ్రీదేవి, విజయశాంతి గారు అందరితో చేశారు మీరు. విజయశాంతి ఒకప్పుడు మంచి ఫ్రెండ్ నాకు. ఆ అమ్మాయి మ్యారేజ్ అయినాక ట్రాక్ ఇదైంది. రాధిక కూడా తిడుతుంటది నన్ను అప్పుడప్పుడు, ఎందుకంటే నా సొన్నెల్లడి అని తిడుతుంటది, ఎందుకంటే వాడిని ఎందుకు చేసుకుందామని. ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు అది. ఆ ఇండస్ట్రీలో ఇంకొకటి, నేను కొన్ని పర్మనెంట్ చెప్పాను కదా బ్యానర్స్, ఈ అమ్మాయిలు ఉంటారు కదా, ఈ కడపత్రం కోసం ఈ రేడుకు పోతే పట్టుకొని ఇచ్చేసి పలానా జయశీల అందరినీ పట్టించేస్తుందని రూమర్ కూడా చేశారు. ఏ విధంగా? నేను అడ్రస్లు ఇచ్చి పంపించి రేడ్ చేయమన్నానని కూడా కొంతమంది నాకు. హీరోయిన్స్ హీరోయిన్స్ కాదు, ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళకు తెలిసి ఒకటి తెలియక ఒకటి ఇచ్చేసి ఇంట్లోనే పెడతారు మకాం. ఎవరు? అది ఇంట్లో మకాం పెట్టుంటారు, వాళ్ళు వెళ్తారు కడపాత్రం కోసం, లేకపోతే ఇళ్లలో వాళ్ళు చేసుకుంటారని మనకు తెలీదు. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, పక్కన వాళ్ళు ఎవరో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇన్ఫర్మేషన్ వస్తాయి. వచ్చినప్పుడు వీళ్ళు రేడ్కి వెళ్తారు. రేడ్కి వెళ్ళినప్పుడు పట్టుబడతారు, ఒక్కోసారి ఎస్కేప్ అవడానికి చూస్తారు, పారిపోవడానికి చూస్తారు. సో అట్లాంటప్పుడు నేనే చెప్పానని చెప్పి ఒక కేజీ మన కేఆర్జీ గారిని పెద్ద ప్రొడ్యూసర్ ఉండేవారు తమిళ్లో, ఈ మమ్ముటి వీళ్ళని అందరినీ పెట్టి చాలా సినిమాలు తీశారు. నాకు బాగా తెలుసు, ఎందుకంటే మా పక్క వీధిలోనే ఆయన ఆఫీస్. సో ఎప్పుడన్నా వెళ్ళి కలుస్తూ ఉంటాను. ఆయన పిక్చర్లు నేను చేశాను, నీలగిరి అవన్నీ. మీరు రైడ్లు చేస్తానని చెప్పిన ఆర్టిస్టులు ఎవరు? లేడీ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకులేండి, ఉన్నారు కొంచెం అతి అతి తెలివి వాళ్ళు ఉన్నారు, 2-3. నేను పోయేది వాళ్ళు పట్టుకుండేది, వీడు మధ్య నాకేం వచ్చింది? మీరు పోలీసుతో ఉన్నారు కదా, పోలీసు వాడేదో ఇది పడితే మా ఇది లేక మేము సంసారం చేసుకుంటున్నాం, నాకు ఏమొస్తుంది మిమ్మల్ని పట్టిస్తే? అప్పుడు ఉండే అసలు ఇట్లా ఉంటాయండి, లేకుండా ఎట్టుంటది. ఇప్పుడు మా ఇంట్లో మా వాడే చెప్పేవాడు, దాన్ని రేడుకు పోయాను, వదిలేసి వచ్చాను, వద్దులే పాపం అనేసి కొన్ని చెప్తాడు ఇంట్లో. మీ వారే చెప్తారు మీకు? వదిలేశాను. కొంతమంది పెద్ద హీరోయిన్ అమ్మ వాళ్ళే ఉన్నారు. అయ్యయ్యో, వాళ్ళే జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన పెద్ద పెద్ద హీరోయిన్స్ మదర్స్ డే వాళ్ళు ఈ పని చేస్తుంటే అవి నేను చెప్పకూడదు, ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి చెప్పకూడదు. సుమన్ అరెస్ట్ చేసినప్పుడు ఈయనే చేశాడు. మీ వారు అరెస్ట్ చేశారు? చేసి సుమన్ కాపాడింది కూడా ఈయనే. ఎందుకు అరెస్ట్ చేశారు అసలు చెప్పండి? మీ వారు అరెస్ట్ చేశారు కాబట్టి నాకు తెలియదండి, అది ఏదో దివాకర్ ఫ్రెండ్ అని చెప్పి అతని వల్ల ఏదో పెద్ద ఇది కేసు. అది నిజంగా చెప్పండి, మీ వారు చేశారు కాబట్టి మీ వారు ఇంట్లో చెప్తారు కదా, మీకు చెప్తారు, బట్ అది సుమన్ కి తెలియదు. అది దివాకర్ వాళ్ళ గ్యాంగ్ లో తెలుసు అనుకుంటా. అది కొంచెం వడియార్ బాగా డబ్బున్నాడు కాబట్టి డూప్ పెట్టి అట్లా క్రియేట్ చేశారు. సుమన్ అట్లా పనులు చేయలేదు నాకు తెలిసి. బట్ కాంట్బోర్డ్ పొజిషన్ ఎంజీఆర్ ఆర్డర్స్ కాబట్టి, ఎంజీఆర్ అప్పుడు సీఎం కాబట్టి, ఎంజీఆర్ పీరియడ్ లో ఈయన వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఒక ఆఫీసర్ గా పలాంటి డ్యూటీ తప్పదు కదా. జస్ట్ అరెస్ట్ అంటే అరెస్ట్ చేయాల్సింది. ఏంటి ఎంజీఆర్ కి సుమన్ గారికి? ఇదే వడియారు కూతుర్ని వచ్చి దినకర్ ఆర్ సమ్ దివాకర్ సంథింగ్ ఏదో ప్రాబ్లం. సో కేవలం దివాకర్ ఫ్రెండ్ సుమన్ గారు కావటం వల్ల ఈయన కూడా బుక్ చేసేసారు. తర్వాత ఆయన బాధపడ్డాడు, నా డ్యూటీ నేను తిట్టా. అప్పటికి సుమన్ తో నేను యాక్ట్ చేస్తున్నా. సుమన్ నైట్ 10 వరకు మేమిద్దరం కలిసి యాక్ట్ చేస్తున్నాం సినిమా. నీకేమైనా చంద్రన్ పిచ్చి పట్టిందా? నాతో 10 గంటల వరకు యాక్ట్ చేశాడు, ఎట్లా నువ్వు అరెస్ట్ చేస్తావు ఇంటికి వెళ్ళి అంటే, అప్పుడు బాగా తిట్టా నేను ఆ రోజు. నీకు తెలీదు అక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి వస్తే తింటావా నువ్వు? వాడు కళాకారుడు, ఆర్టిస్ట్, నేను ఒక కళాకారిని అంటే నన్ను ఏం చేయమంటా, నా డ్యూటీ సస్పెండ్ చేస్తారు. నాది చిన్న పోస్ట్, అప్పుడు ఇన్స్పెక్టర్, నేను పైన డీజీపీ నుంచి వచ్చిన ఆర్డర్స్ అవి. నా ఉద్యోగం నేను వదులుకోలేను కదా. మీరు వెళ్ళి చూసి వచ్చారా సుమన్ గారిని? నేను ఇట్లా వెళ్తానండి జైలు. మీ వారే అరెస్ట్ చేసింది? జైల్లో ఉంటే నేను ఇట్లా వెళ్తాను? అప్పుడు వెళ్ళారు కదా చాలా మంది లేడీ ఆర్టిస్ట్ కదా హెల్ప్ చేసింది ఆయన. బయటకు వెళ్తే కాళ్ళు కొట్టేస్తాను. సో అది సుమన్ గారి స్టోరీ అనమాట. ఈ రోజు బయటపడింది. బయట నేను ఆ రోజు సుమన్ కలిశాడు, ఒక దీంట్లో డిపార్ట్మెంట్ స్టోర్ లో ఏదో కొనగడానికి వచ్చాడు, తను వచ్చాడు. సుమన్ బాగున్నా అంటే, బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు ఏంటి ఇప్పుడు అంటే, నేను చెప్పానంటే ముఖం ఒకలాగైపోయింది సుమన్కి. లేదు సుమన్ మంచోడే, ఆ రోజు నీకు బిర్యానీ అని తెప్పించి పెట్టింది ఆయనే, చెప్పాడు, బాధపడ్డాడు, నీలో తప్పు లేదని నాకు తెలుసు అని.
మా వారు అరెస్ట్ చేసింది తెలుసు, అందరికీ తెలుసు. మా వారని కాదు, సమ్మన్ జయశీల కేర్ ఆఫ్ ఇదని తెలుసు. ఓకే.